మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా యువత నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. ఐఐటి ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ఆయన ప్రసంగించారు. టెక్నాలజీలో వస్తున్న మార్పులతో ఉద్యోగాల స్వరూపం మారుతోంది. కొత్త వృత్తులు పుట్టుకొస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఒక్క విషయం మాత్రం స్పష్టంగా గుర్తుంచుకోవాలని ప్రధాని సూచించారు. డిగ్రీ పట్టా చేతిలో ఉన్నంత మాత్రాన చదువు పూర్తయినట్లు కాదు, నిత్యం కొత్త విషయాలు నేర్చుకోవాలని ప్రధాని చెప్పారు. భారత్లో యువత పరిశోధన వైపు దృష్టి మళ్లించాలని ప్రధాని కోరారు. పరిశోధనలు చేపట్టేందుకు ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. ప్రధాని రీసెర్చ్ ఫెలోషిప్ ద్వారా యువ పరిశోధకులకు అవకాశం లభిస్తోందన్నారు. అయితే యువత వ్యక్తిగత విజయాలకే పరిమితం కాకూడదని కూడా ప్రధాని సూచించారు. ఇక స్నాతకోత్సవంలో మరో కీలక ఘట్టం చోటు చేసుకుంది. ఐఐటి ఢిల్లీ సోనిపట్ క్యాంపస్లో పరం ప్రజ్ఞ పేరుతో ఏఐ ఆధారిత సూపర్ కంప్యూటింగ్ కేంద్రాన్ని ప్రధాని ప్రారంభించారు. అత్యున్నత స్థాయి కంప్యూటింగ్ సామర్థ్యంతో పనిచేసే ఈ కేంద్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, కంప్యూటింగ్ వంటి రంగాల్లో పరిశోధనలకు ఉపయోగపడుతుంది. అనంతరం స్నాతకోత్సవంలో 3000 మందికి పైగా విద్యార్థులు డిగ్రీలు అందుకున్నారు. వీరిలో 587 మంది పిహెచ్డి స్కాలర్లు ఉన్నారు. మొత్తంగా చూస్తే ఐఐటి ఢిల్లీ వేదికగా ప్రధాని మోదీ ఇచ్చిన సందేశం చాలా స్పష్టంగా ఉంది. టెక్నాలజీ మారుతోంది, ప్రపంచం మారుతోంది, ఉద్యోగాల స్వరూపం మారుతోంది. కానీ మారుతున్న ప్రపంచానికి తగ్గట్టుగా మనం నేర్చుకోవడం ఆపకూడదు. అదే సమయంలో మన ప్రతిభను దేశ అవసరాలకు ఉపయోగించాలి. యువత చేతుల్లో ఉన్న జ్ఞానం, పరిశోధన, టెక్నాలజీ భారత్ భవిష్యత్తును నిర్ణయించే శక్తిగా మారాలని ప్రధాని ఆకాంక్షించారు.